#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శరవణన్ జే, సార్ హౌ ఈజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బెటర్ దెన్ అదర్ ఆప్షన్స్ ఫర్ బాల్డింగ్ ఇండివిజువల్స్? ఒక వ్యక్తి ఎవరైతే బాల్డ్నెస్ కి గురవుతున్నారో వాళ్ళకి మొట్టమొదటి ఆప్షన్ ఏంటి అంటే ఫర్దర్ బాల్డింగ్ ని స్టాప్ చేసుకోవడం. ఫర్దర్ గా బాల్డింగ్ అవ్వకుండా ఉండాలి, హెయిర్ ఫాల్ ఫర్దర్ గా అవ్వకుండా ఉండాలి అంటే ఇమీడియట్ గా మెడికేషన్ స్టార్ట్ చేయాలి. సో బాల్డ్ అవుతున్న పర్సన్ లేదా అర్లీ బాల్డ్నెస్ స్టేజ్ లో మనకు అన్నిటికంటే బాగా హెల్ప్ చేసేది ఏంటి అంటే మెడికేషన్. ఒకవేళ ఒక వ్యక్తి బాల్డ్నెస్ గ్రేడ్ 1 దాటిపోయాడు, గ్రేడ్ 2 లో ఉన్నాడు లేదా 3 దగ్గర ఉన్నాడు అన్నప్పుడు అటువంటి సిచ్యువేషన్ లో మెడికేషన్ ప్లస్ పిఆర్పి ఆర్ స్టెమ్ సెల్ ఆర్ డర్మరోడ్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. అగైన్ ఇదంతా ఈచ్ పర్సన్ కి ఉన్న స్కిన్ అండ్ ఆ బాల్డ్నెస్ ఏరియాని బట్టి డిపెండ్ అవుతుంది. కొంతమంది ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు, కొంతమంది చాలా స్లోగా రెస్పాండ్ అవుతారు. బట్ ఏది ఏమైనా కూడా ఒక వ్యక్తికి గనక బాల్డ్నెస్ వచ్చి ఆ ఏరియాలో బాల్డ్ ప్యాచ్ గానీ బాల్డ్ స్పాట్ గానీ కనిపిస్తుంది అనుకోండి, అంటే చూడంగానే ఈ వ్యక్తికి బట్టతల ఉంది అని తెలిసిపోతుంది అనుకోండి, లేదా మీరు మీ బట్టతలని కవర్ చేసుకోవడానికి పక్క నుంచి జుట్టు అరువు తీసుకొని లేదా మీ సైడ్ జుట్టును కొంచెం పెంచుకొని దూకోవాల్సి వస్తా ఉంది, లేకపోతే హెయిర్ కలర్ చేసినప్పుడు మాత్రమే స్కాల్ప్ ఫుల్ గా కనిపిస్తుంది, మిగతా అప్పుడంతా ఖాళీగా కనిపిస్తుంది అనుకోండి. అటువంటి సిచ్యువేషన్ లో మీకు జస్ట్ మెడిసిన్ సరిపోదు. అటువంటి సిచ్యువేషన్ లో మీకు పెరిగే వెంట్రుకలు కావాలి. బాల్డ్ అవుతున్న ఏరియాలో పెరిగే వెంట్రుకలు అంటే ఏ వెంట్రుకలు అయితే లెంత్ పెరిగే అవకాశం ఉంటుందో అలాంటి వెంట్రుకలు పెరగాలి, అలాంటి వెంట్రుకలు గ్రో అవ్వాలి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల మాత్రమే సాధ్యం. బేబీ హెయిర్ గానీ లేకపోతే నూనూగు మీసాల లాంటి హెయిర్ గానీ డర్మా రోలర్తో, పిఆర్పితో, జిఎఫ్సితో మేనేజ్ చేసుకోవచ్చు. బట్ వెంట్రుకలు ఏవైతే లెంత్ పెరుగుతాయో, వెంట్రుకలు వేటితైతే మీరు హెయిర్ స్టైల్ దూకోగలుగుతారో అటువంటి వెంట్రుకలు మీకు మొలవాలి అంటే మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం.